సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మోడీలు బోడీలు అని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు నాణ్యానికి బొమ్మ బొరుసులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన బుక్ను సీఎం రేవంత్ రెడ్డికి రిజిస్టర్ పోస్టు చేశారు రఘునందన్ రావు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా మా మెదక్ జిల్లాకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఉత్త మాటలు మాట్లాడి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అదే రోజు సాయంత్రం చెప్పిన మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక దొర పోటీ చేస్తున్నాడు, గడీలకి వెళ్ళి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాడని మాట్లాడినాడు. నేను అదే రోజు చెప్పినా మళ్ళీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి ఆయనకి మధ్యలో మతిమరుపు కూడా వస్తూ ఉన్నట్టుంది కాబట్టి గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నా. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు వస్తారా? మీరు నామినేట్ చేసి ఎవరినైనా పంపిస్తారా? నా సొంత గ్రామం బొప్పాపూర్లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. సమయం తీరకపోతే రేపు ఎల్లుండి ఇంకొక 48 గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మొదటి అంశం. 2014 నుంచి 2024 దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు. ₹1 ఇచ్చిండా అని అడిగారు, ఒక్క రోడ్డు వేసిండా అని అడిగారు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు 765D నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు. ఇక ఊకి అన్ని చదువుడు కష్టమవుతుందన్న, నీకు రాసిచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చినా అన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో, నీకు చదువుకునేందుకు ఓపిక లేకపోతే నీ వంది మాగదులకు ఇచ్చి చదువుకో. ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకు ఎన్ని ఇచ్చిర్రు, మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు, షెట్లకు ఎన్ని ఇచ్చిర్రు, ట్రీ గార్డులకు ఎన్ని ఇచ్చిర్రు, రైతు వేదికలకు ఎన్ని ఇచ్చిర్రు, వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు. ఒక్కసారి జర ఓపికగా చదువుకోవన్నా. మంచి తెలుగులోనే పంపిస్తున్నామన్నా, వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా. అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా. ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా. నరేంద్ర మోడీని పెద్దన్న అని కేంద్రంకి వెళ్ళి 20-25 వేల కోట్ల లోన్లు తెచ్చుకున్నా ఈ 5 నెలల్లో అని ఒప్పుకో. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో లేకపోతే నా గవర్నమెంట్ 2 నిమిషాలు కూడా నడవది, ఆఖరికి నా కార్లో పోసే పెట్రోల్ కూడా పైసలు ఉన్నాయని ఒప్పుకో. పగటికలలుగానన్నా బాధ్యతాయుత స్థానంలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడి ఏదో బట్ట కాల్చి మీద వారేసిపోతా, నేను ముఖ్యమంత్రి కదా నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.